నమస్తే అండి. విష్ణు ఐఏఎస్ అకాడమీకి స్వాగతం. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను నేను. సో, ఈరోజు ఒక విశేషమైన సంఘటన నన్ను చాలా ఆకట్టుకుంది. అది మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ మానవుడు ఆదికాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే శాసించాలని కోరుకుంటాడు. తన ఉనికిని చాటి చెప్పాలని కోరుకుంటాడు. ముఖ్యంగా కదా! సో, ఈ 2 చేయడంలో ఇప్పటి వరకు టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా వరకు సక్సెస్‌ఫుల్ అయినట్టే మనకు తెలుసు కదా! ఈ రోజున మనం భూమిని శాసించగలుగుతున్నాం, వాతావరణాన్ని శాసించగలుగుతున్నాం, ప్రకృతిని శాసించగలుగుతున్నాం. అలాగే భూమి పైన ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా మనం శాసించగలిగే స్థాయికి కొంతవరకు అయినా సరే చేరుకున్నాం. అంటే ఇది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అచీవ్‌మెంట్ కదా! కానీ మానవుడు శాసించలేనటువంటి కొన్ని మూలాలు కూడా ఉన్నాయి కదా! అవి చాలా ఉన్నాయి. వాటిలో మరి ముఖ్యంగా మానవుడు ఇప్పుడు బాగా వాటిని శాసించాలి అని కోరుకుంటూ దాని మీద విపరీతంగా రీసెర్చ్ చేస్తున్న అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే గనక మానవుని యొక్క పుట్టుక మరియు మరణం. ఆ రెండిటిని ఇప్పటికీ కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నారు. అలాగే కాలాన్ని కూడా ఇప్పటి వరకు ఎవ్వరు శాసించలేరు కదా! కాలాన్ని మనం ముందుకి జరపలేము, వెనక్కి కూడా తీసుకొని రాలేము. కాలానికి అనుగుణంగా మనం వెళ్ళాల్సిందే ఎట్టి పరిస్థితిలోనూ. కదా! ఒప్పుకుంటారు కదా అందరూ. కానీ రీసెంట్‌గా జరిగిన ఒక సంఘటనతో మాత్రం మనిషి తన యొక్క పుట్టుకలో కొంతవరకు కాలాన్ని శాసించడంలో సఫలీకృతుడు అయ్యాడనే చెప్పవచ్చు. ఎలా అంటారా? యూఎస్ఏకి చెందినటువంటి టిమ్ మరియు లీనార్డ్ అనే దంపతులకి రీసెంట్‌గా ఒక మగ శిశువు పుడతాడు. దాంట్లో పెద్ద విశేషం ఏముందని అనుకుంటున్నారా? ఆ పిండం యాక్చువల్‌గా 30 ఏళ్ల క్రితం పుట్టాల్సిందండి. కానీ ఇప్పుడు భూమి మీదకొచ్చి ప్రాణం పోసుకుంది అంటే అది గొప్ప విశేషమే కదా! ఇట్స్ ఎ వండర్ యాక్చువల్లీ. 30 ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సినటువంటి ఒక పిండం ఇప్పుడు ప్రాణం పోసుకుంది యాక్చువల్‌గా. అసలా వాళ్ళకి పాపం పిల్లలు పుట్టక 7 ఏళ్ల నుంచి చాలా చాలా శ్రమ పడతారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్స్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ. ఇంకెవరు పుట్టకపోయేసరికి వీళ్ళు ఫైనల్‌గా ఈ రకమైనటువంటి శిశువుకి జన్మనివ్వడం జరుగుతుందనమాట. అసలా ఈ విషయానికి ఆ దంపతులే వాళ్ళిద్దరే అంటారనమాట. మేమే నమ్మలేకపోతున్నాం. ఇదేదో ఒక సైంటిఫిక్ ఫిక్షియస్ మూవీలా అనిపిస్తుంది గానీ, నిజంగా మేము తల్లిదండ్రులం అయ్యామా? అది కూడా ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పుట్టాల్సిన ఒక శిశువుకి ఇప్పుడు మేము జన్మనిచ్చి ప్రాణం పోసామంటే నిజంగా మాకు చాలా విచిత్రంగా ఉంది, నమ్మశక్యంగా లేదు అని చెప్పి చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి కూడా లోనవుతారు వాళ్ళు. మనం హిస్టరీ చూసుకున్నట్లయితే ఈ పిండం 30 ఏళ్ల క్రితం ఆర్క్వెడ్ అనేటువంటి ఒక స్త్రీ తన భర్తతో గొడవలు అవుతున్న సమయంలో తను ఏమనుకుంటుందంటే ఒక 4 పిండాలని తన అండం నుంచి అలాగే తన భర్త యొక్క స్పర్మ్ నుంచి తయారు చేసి పెట్టుకుంటుందన్నమాట. ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు ఇద్దరు దంపతులు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరికీ విడాకులైపోయి తను వెళ్ళిపోతాడు. తను మాత్రం ఆ పిండాల్ని అలాగే ఫ్రోజన్ స్టేట్‌లో చాలా జాగ్రత్తగా భద్రపరచమని చెప్తుందనమాట. దానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా తనే చూసుకుంటూ ఉంటుంది యాక్చువల్‌గా. సో, ఇదే కాకుండా తను ఆ 4 పిండాల్లో ఒక పిండానికి ప్రాణం పోసి ఒక కూతురుగా తన దగ్గరే ఇప్పుడుకుంది. హూ ఈస్ 30 ఇయర్స్ ఓల్డ్ నౌ కదా! తన యొక్క తమ్ముడు ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత తనకి పుట్టాడు వేరే చోట. సో, తను మిగిలిన 3 పిండాల్ని మాత్రం డిస్ట్రాయ్ చేయొద్దు. వాటిని నాశనం చేయకండి అలాగే ఉంచండి అని చెప్పేసి దానికి కావాల్సిన ఖర్చులవన్నీ తనే చూసుకుంటుంది. కాలక్రమేణా ఆ పిండాల యొక్క బాగోగులు చూసుకోవడానికి ఒక ఏజెన్సీ ముందుకొస్తుందనమాట. సో, ఆ ఏజెన్సీ ఈ పిండాల్ని చాలా జాగ్రత్తగా కాస్తూ ఎవరికైతే నిజంగా పిల్లలు లేరో అండ్ ఎస్పెషల్లీ ఈ తల్లి తను పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఏ దంపతులైతే తన యొక్క పిండాలకి తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళు యూఎస్ఏలో మాత్రమే ఉండాలి, వేరే దేశస్తులై ఉండకూడదు. అలాగే వాళ్ళు యూఎస్ఏలోనే సెటిల్ అవ్వాలి, ఇది ఒక్కటే నా కండిషన్ అని చెప్పేసి తన పేరు తన డీటెయిల్స్ ఏవి కూడా ఎక్కడ వెల్లడించదనమాట అక్కడ. సో, అలాగా ఆ 3 పిండాలు చాలా జాగ్రత్తగా 30 ఏళ్ల నుంచి కాచుకొని వస్తున్నారు. ఇప్పుడు ఒక పిండం ప్రాణం పోసుకొని మగ శిశువుగా జన్మనిచ్చింది. విచ్ ఈస్ రియల్లీ వెరీ స్ట్రేంజ్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ. ఇదొక్కటే జరిగిందా అంటే లేదండి. దీనికంటే ముందు 2022లో ఒక దంపతులకి కవలలు జన్మిస్తారనమాట. ఆ పిండం 1992కి సంబంధించింది. సో, ఆ రికార్డ్‌ని ఇప్పుడు ఈ పిండం బ్రేక్ చేసింది. ఎందుకంటే ఇది 1990కి చెందినటువంటి ఈ పిండం అనమాట. సో, దీన్ని బట్టి ఇంకా మనం టెక్నాలజీని యూజ్ చేసి మనిషి యొక్క జననం, మరణాన్ని కూడా శాసించగలరని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే గనక దయచేసి కింద కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క ఒపీనియన్స్‌ని తెలియచేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం విష్ణు ఐఏఎస్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.